తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభినా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విషికాన్ చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. సో మేషరాశి వారికి ఆదాయం 2, అంటే 2 రూపాయలు సంపాదిస్తే వ్యయం 14 రూపాయలు ఖర్చు అయిపోతాయి. కానీ ఇది ఒక విధంగా మంచే. అంటే ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు కొనుక్కోవడం చేయాలి, పెట్టుబడులు పెట్టుకోవాలి, చేయాలి. లేకపోతే కనుక వీళ్ళకి ఇక వ్యయం వేరే రూపంలో వెళ్ళిపోతుంది. సో ముందుగానే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడము ఏదో చేసుకుంటే ఆ రుణంలో అయితే తప్పకుండా ఉండాలి. 7.5 సంవత్సరాల రుణం అయితే ఏలినాటి శని ఉంటుంది కాబట్టి మేషరాశి వారు రుణంలో ఉండాల్సిందే. కాకపోతే ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువ, అది డిసైడ్ అవ్వండి. మోమాటానికి వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, తినబెట్టంటారు, అదాడు అంటారు, పోతానే ఉంటాయి డబ్బులు. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 7. మెచ్చుకునే వాళ్ళు 5 ఉంటే తిట్టేవాళ్ళు 7 ఉంటారు. కాబట్టి అత్యుత్సాహానికి వెళ్ళకండి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఈసారి మాత్రం మేషరాశి వారికి దబిడి దిబిడే బాగానే ఉంటుంది. సో దెబ్బలు బాగానే తగ్గుతాయి, జాగ్రత్త. మేషరాశి మనం అంతా శుభాన్ని ఆకాంక్షిస్తాం. మన జీవితంలో మనం అందరం కూడా ఏంటంటే ప్లస్సే అవ్వాలని కోరుకుంటాం, మైనస్ అవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. 100కి 100% అందరు కూడా నాకు ప్లస్ అవ్వాలి, నేను బాగుపడాలి, నాకు డబ్బు రావాలి, నాకు అన్నీ జరగాలి, అన్నీ కోరుకోవడమే తప్ప ప్రకృతికి హితమైనటువంటి పనులు చేయడం మాత్రం మనకు కుదరదు. నిజంగా దేవుడికి గనక మాటలు వస్తే, దేవుడు గనక అందరితో మాట్లాడితే దేవుడి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చి దేవుడిని కూడా జైల్లో పెట్టమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకోసం అప్పుడప్పుడు దేవుడిని కూడా తిడతారు. ఈసారి ఏంటంటే నేను మేషరాశి వారికి ఒక విషయం చెప్పాలి, అందుకే ఇది టాపిక్ ఇట్లా స్టార్ట్ చేశాను. మేషరాశి వారు ఏంటంటే మీరు ప్లస్సే అవ్వాలనే కోరుకోవాలని కాదు, ఈవెన్ మైనస్ అయినా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మానసికమైన శక్తిని మీరు సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి అత్యంత గడ్డు కాలం ఉంది. మేషరాశికి ఈ సంవత్సరం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలవుతూనే ఉగాది నుంచి ఇది చాలా రేర్, అందరికీ జరగదు. ఉగాది నుంచే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది మేషరాశి వారికి. 30వ తారీఖు అంటే షడ్గ్రహ కూటమి జరుగుతుంది. షడ్గ్రహ కూటమి జరిగిన నెక్స్ట్ డేనే వాళ్ళకి గ్రహణం అనేది ప్రారంభం అవుతుంది. గ్రహణము మామూలుగా సూర్యుడికి ఒక్కరోజే గ్రహణం, కానీ శని గ్రహణం అంటే ఏంటంటే 7.5 సంవత్సరాల గ్రహణం. అది శని పట్టుకున్నాడు అంటే 7.5 సంవత్సరాలు వదిలిపెట్టడు. కాబట్టి మేషరాశి వారికి చాలా కీలకమైనటువంటి మేజర్ గ్రహం ఏదైతే ఉందో అది శని గ్రహము. ఈ సంవత్సరము నుంచి 12వ స్థానం లోపలికి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఏమవుతుందండి ఏలినాటి శని ప్రారంభం అవుతాయి అంటే, నంబర్ 1 అహంకారం ఎక్కువ అవుతుంది. నేనే గొప్ప, నేనే ఇది. అండ్ సెల్ఫ్ దీని ఏమంటారు అంటే అటెన్షన్ డిజార్డర్ అంటారు. ఎక్కడ పోయినా నాకు గౌరవం ఇవ్వాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నేను వెళ్ళగానే నా కోసం తలుపులు తెరవాలి, నేను రాగానే కారిడోర్ తెరవాలి, ఇట్లా ఈ అహం అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి జాతక ప్రకారం ఏంటంటే మేషరాశి వారికి 11వ స్థానములో శని ఉండే, అదేవిధంగా భాగ్యము ద్వితీయ స్థానం ధనస్థానంలో గురువు ఉండే. పోయిన సంవత్సరం అంతా నంబర్ 1 పొజిషన్లో ఉన్న మేషరాశి నంబర్ 1 నుంచి నంబర్ 12కి పడిపోయాడు. పూర్తిగా నంబర్ 12కి పడిపోతారు. దీంతో ఏంటంటే వాళ్ళకి తెలియదు, పడ్డారున్న సంగతి వాళ్ళకి తెలియదు. వీళ్ళకి అహంకారం పెరిగిపోతుంది, కోపము అహంకారం తీవ్రతరం అయిపోతుంది. దీనితో ఏమైపోతుందంటే పతనం మొదలవుతుంది.
మనిషికి పతనం ఎక్కడి నుంచో మొదలవ్వదు, తన నుంచే మొదలవుతుంది. అత్యాశ, అతి కోపము, అతి లాలస, తర్వాత తాను తప్పు చేసినా ఎవడు చూడట్లేదు అని చెప్పి అనుకునే ఒక మూర్ఖత్వం. ఈ 4 చాలు మనిషిని కిందకు పడేయడానికి. ఈ 4 లేకపోతే మేషరాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ఉన్నా ఏదో ఒక రూపంలో కొట్టాలి అంటే ఆయనకు కూడా ఛాన్స్ రావాలి కదా. ఇప్పుడు మనము నలమహారాజు యొక్క కథ వినాలి. వాస్తవంగా ఏలినాటి శని ప్రారంభమవుతూనే అందరు కూడా హర్షనైషధం అంటారు. అంటే హర్షడు అనేటువంటి కవి రాసినటువంటి నలదమయంతుల యొక్క కథ చదవాలి, వినాలి. వింటే అదొక గుణపాఠం. ఎందుకోసం అంటే నలుడు చాలా గొప్పనైనటువంటి రాజు, ధర్మవంతుడు, కీర్తిమంతుడు, అసలు ధర్మం తప్పనటువంటి వాడు. అలాంటి వ్యక్తి శని వెయిట్ చేస్తున్నాడు నలుడిని పట్టేసుకుందామని చెప్పి. ఏలినాటి శని స్టార్ట్ అయింది, 1 year అయింది, కానీ శనికి ఛాన్స్ ఇవ్వట్లే. నలుడు ధర్మబద్ధంగా ఉంటున్నాడు, అహంకారం లేదు, కోపం లేదు, ఏమీ లేదు, చాలా పద్ధతి ఉంటున్నాడు. ఎప్పుడరా పట్టుకుందామని చెప్పి శని ఇంటి దగ్గరనే ఇట్లా కాచుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే కాలకృత్యాలకు వెళ్ళిన నలమహారాజు కాళ్ళకు సరిగ్గా కడుక్కోడు, వెనక భాగం సరిగ్గా తడవదు, కాళ్ళు హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సో వెనక భాగం కడుక్కోకుండా ఉన్నాడు కాబట్టి ఆ వెనక భాగంలో నుంచి శని దూరుతాడు. సో కాలకృత్యాలకు వెళ్ళినా కాళ్ళు సరిగ్గా గడకపోయినా దోషమే. ఇప్పుడు కలియుగం, ఇప్పుడు పరిస్థితి ఎవరికేం చెప్తారు చెప్పండి? అసలు కాళ్ళే కడుక్కోరు, బాత్రూంలోకి వెళ్తారు, కాళ్ళే కడుక్కోరు, ఇష్టం వచ్చిన పనులు చేస్తారు, అట్లాగే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. ఎవరికి శుచి శుభ్రత ఉండదు. కలికాలం కదా, కలికాలంలో శుచి శుభ్రతలు ఎగిపోతాయి. జాలి, దయ, కరుణ, శుచి, శుభ్రత, తపస్సు ఇవేవి కలికాలంలో ఉండవు, అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి శనికి పట్టుకోవడం ఎంతసేపు? మీకు ఏలినాటి శని ఇవాళ స్టార్ట్ అయిందంటే రేపు తెల్లారి పట్టుకుంటాడు. అందుకోసం అంటే మనం ఎక్కడ పద్ధతిగా ఉన్నాం. సో మనం పద్ధతిగా లేం కాబట్టి పట్టేసుకుంటాడు. ఆ పట్టుకున్నప్పుడే నేను చెప్పేది ఏంటంటే ఈ 4 పాటించండి. ఏలినాటి శని ఎవరికి, ఇది అందరికీ చెప్తున్నాను. ఈ ఇప్పటిదాకా చెప్పిన కంటెంట్ ఏలినాటి శనిది మేషరాశి, మీనరాశి, కుంభరాశి ఈ 3కి వర్తిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాటి శనితో ఇబ్బంది పడ్డము మేషరాశి వారికి ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ కుంభ, మీన రాశుల వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. మేషరాశి వారు పూర్తిగా ఇప్పుడు చేయాల్సింది ఏంది అని చెప్తాను. అహంకారానికి వెళ్ళకూడదు, కోపం బాగా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా తనపై అటెన్షన్ చూపించాలన్న తపన నుంచి బయటకు రావాలి. చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని తిడతారు, మీ పిల్లలే మిమ్మల్ని తిడతారు, కామ్గా యాక్సెప్ట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఈజీ మనీకి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. బెట్టింగ్లు చేయాలను, మీరు ఒక 100 రూపాయలు పెడతారు, ఇమీడియట్గా ఒక 1000 రూపాయలు వస్తాయి. వచ్చిందిరా డబ్బులు ఇంకో 10,000 పెడదాంరా అని పెడతారు, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇక 1,00,000 రూపాయలు పెడదామని 10 లక్షలు పెడితే ఉన్నాయి ఎగిరిపోతాయి. సో బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. అందరికీ చెప్తున్నాను, మెయిన్గా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి అత్యాశ పెరుగుతుంది కాబట్టి. సో బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి, లిటిగేషన్ ల్యాండ్లు కొనడానికి వెళ్ళకండి. ఏదైనా ఎవరైనా లా చదివినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వద్దు అన్నారంటే వద్దు అన్నట్టుగానే ఉండండి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి మాల ధరించండి, ఆంజనేయ స్వామి దీక్షలు స్వీకరించండి. ప్రతి ఒక్కరు, ఏలినాటి శని ఉన్న ప్రతి ఒక్కరికి జేబులో చిన్న ఒకటి హనుమాన్ చాలీసా అని ఒక బుక్ ఉంటుంది, చిన్నది ఉంటుంది, 2 రూపాయలకి దొరుకుతుంది, గోరఖ్పూర్ గీతా ప్రెస్ది. అది మీరు ఇక్కడ జేబులో పెట్టుకోండి. టైం దొరికితే ఆంజనేయ స్వామి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశతి లోక ఉజాగర్, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. సో హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవండి, హనుమాన్ దీక్షలు స్వీకరించండి, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, తిరుపతికి వెళ్ళండి, జాబాలి తీర్థం వెళ్ళండి, అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేయండి, హనుమాన్ దీక్షలు స్వీకరించండి. ఎవరు? మేషరాశి వారు. తర్వాత మీకు గురుగ్రహం కూడా 4వ స్థానంకి వచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇల్లు తాకట్టు పెట్టడం, ఏదో ఒకటి అత్యాశ వస్తుంది, ఇల్లు తాకట్టు పెడతారు. అలా చేయకండి, చేస్తే ధనం పోగొట్టుకుంటారు. మేషరాశి వారు ముఖ్యంగా ధనం విషయంలో, తమ యొక్క గౌరవ మర్యాద విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ధనము నష్టపోయే సమయం ఇది. ఇప్పుడు శని 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడు అంటే పూర్తిగా మీ దగ్గర ఉన్నదంతా లాక్కొని రోడ్డు మీద నిలబెడతాడు. దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్యనే మీనరాశి పిల్లాడు
అమెరికాలో ఉంటాడు పిల్లాడు. ఆ పిల్లాడికి కరెక్ట్గా ఏలినాడి శని ప్రారంభం టైంకి కొడుకు పుట్టాడు. వాళ్ళ కొడుకు జాతకం చూపించుకోవాలి. వాడి జాతకంలో లగ్నాధిపతి అష్టమంలో పడిపోయాడు. గురువు చండాల యోగం, గురుడు కేతువుతో కలిసి ఉన్నాడు. వాళ్ళు చూపించుకోవాలి. నా దగ్గరికి రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే నా దగ్గరికి రిపోర్ట్ వచ్చి 6 నెలలైనా నేను చూడలేకపోయాను, బిజీలో. తీరా నేను చూస్తే ఈ 6 నెలల్లో జరగాల్సిందంతా జరిగిపోయింది. వాళ్ళకి 1 సంవత్సరంన్నర క్రితము వాడు కొడుకు పుట్టిన 2 సంవత్సరాలకి కొడుకు వచ్చిన వేళ కొన్ని అంటారు కదా సామెతల్లో, నడిచొచ్చే కొడుకు పుడతాడు, అదృష్టం ఇచ్చేవాడు పుడతాడు. వాడు పుట్టకతోటి మన గ్రహాలు దురదృష్టాన్ని కూడా చూపిస్తాయి. నిన్న వాడి జాతకం చూడగానే తెలిసింది, అరే ఈ దారుణంగా ఉంది వీడి పరిస్థితి, వీళ్ళ నాన్న పరిస్థితి బాగలేదు, ఈ పిల్లాడి తండ్రిదని. అప్పుడు మాట్లాడితే వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ చెప్తున్నారు. ఏమని? హైదరాబాద్లో ఉండే ఒక పూర్వ పరిచయమైనటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవిడ ఏం చేసింది, సినిమాలు తీస్తామని చెప్పి వీడి దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుంది. ఎంత డబ్బు అంటే వీళ్ళు ఒక్క దగ్గర కాదు, వీళ్ళ చుట్టాలు బంధువులు అందరి దగ్గర నుంచి డబ్బులు వేయించేసుకొని చేతులు ఎత్తేసింది. నా దగ్గర లేవు డబ్బులు, ఇస్తాలేండి, నేను ఎటుపోతాను, నేను బతికే ఉన్నానుగా, నేను ఇస్తానులేండి అని చెప్తుంది. పోలీస్ కంప్లైంట్ చేద్దామంటే ఇది సివిల్ కేసు అండి, మేము తీసుకోము, ఇది క్రిమినల్ కేసు కింద రాదు, మీరు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు కదా, మీరు వ్యాపారం చేసుకున్నారు అయిపోయి, దానికి మేమేం చేస్తాం, మేము చేయమని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే శని వల్లనే జరుగుతుంది. శని ఆశ పెడతాడు, రూపాయికి రూపాయి ఇస్తాం, రూపాయికి రూపాయి ఏమీ లేదు. బ్యాంకు వాడు ఎట్లాగైతే డబ్బులు ఇవ్వడానికి 10 రూపాయలు ఇవ్వడానికి మీ దగ్గర ఎన్ని తీసుకొని 10 రూపాయలు ఇస్తాడో, అట్లా మీరు కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు చాలా జాగ్రత్త పడి డబ్బులు ఇవ్వండి. రూపాయికి రూపాయి ఎక్కడ లేదండి, అదంతా మోసమే. కాబట్టి మోసపోవద్దు, ఇది అందరికీ చెప్తున్నాను. అయినా మోసపోతారు. ఎందుకోసం అంటే ఇక్కడ ఉంటాడు, నెత్తి మీద శని ఉంటాడు. సో మేషరాశి వారికి నెత్తి మీద శని ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు 2.5 కాదు 1.5 సంవత్సరం పక్కా ఉంటుంది. తర్వాత మళ్ళీ గురువు 5వ ఇంట్లోకి వస్తాడు కదా నెక్స్ట్ ఇయర్. అంటే మేషరాశి వారికి ఏంటంటే ఒక లక్ ఏముంది అంటే కర్కాటక రాశి లోపలికి డిసెంబర్లో, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో కర్కాటక రాశి లోపల గురువు ఎంటర్ అయిపోతాడు తొందరగానే. సో అప్పుడు ఒక 2 నెలలు కాపాడుతాడు, డబ్బులు ఇస్తాడు. మళ్ళీ ఎక్కడ పోయినా ఏమైనా సరే మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఈ లోపల డబ్బులు మీరు ఏమైనా పోగొట్టుకుంటే 2 నెలల్లో మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు నీకు ఎవరైనా శత్రువు ఉన్నాడు, నేను మోసం చేస్తున్నాడు, వాడు రూపం చూపిస్తాడు, ఒరే మోసపోకురా అని చూపిస్తాడు. ఆ 2 నెలల్లో రియలైజ్ అయ్యి కామ్గా ఉంటే మంచిది, కామ్గా ఉండకపోతే ఇంకా మొత్తం అంతా కూడా క్షౌరం చేసేస్తాడు. కాబట్టి మేషరాశి వారికి 2 నెలలు లక్ టైం ఉంది. అక్టోబర్, నవంబర్ 2 నెలలు లక్ టైం ఉంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ముందుకు వెళుతుంది. అందుకే మేషరాశి వారు ఈ సంవత్సరము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండండి. మీ పనులేవో మీరు చేసుకోండి, అతి చేయకండి. సింపుల్ చెప్పాలంటే ఏంటి, అతి చేయవద్దు, అతి చేయొద్దు, ఇల్లీగల్ పనుల జోలికి వెళ్ళొద్దు, అంతే. ఇది బాగుంటే చాలు. ఇంకా మీ సీక్రెట్స్ ఏవి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికి చెప్పకండి, మిమ్మల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది మేషరాశి. ఏ రాశి అనేది తెలియదండి, నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాశో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాశి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను. యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. దీని అర్థం ఏంటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా, దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. ఆ తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏలినాటి శని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారానే. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి, ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది.
సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉండి నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు, భూదాబాడ పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి. 60% అయితే కన్ఫర్మ్, 80% వరకు కొంతమందికి యాక్యురెన్సీ ఉంటుంది. కానీ నీకు 100% 80 to 100% యాక్యురెన్సీ రావాలి అని అంటే దశాంతర దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, ఎవరి యోగాలు వాళ్ళవే. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు, ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పనిచేయవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది, అప్పుడు నేను నవ్వుకున్నాను. దేవుడు గనక నా పైన అనుగ్రహం చేసి ఉండకపోతే నేను సినిమా స్టార్ అని తెలియదు. ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు, అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు, ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను, కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు, అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.